మీకు జరుపుకునే అంటే వెళ్తా మళ్ళీ గాడి మీద పడతాయి. మళ్ళీ గాడి మీద పడతాయి. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలాల నుంచి అయితేనేమి, కావలి టౌన్ నుంచి అయితేనేమి, నెల్లూరు నగరం నుంచి అయితేనేమి, జిల్లా నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర నాయకుల దాకా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి ముందుగా ఆలా శ్రీనాథ్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పబ్బా సాయి ఆకుపూజ నిర్వహించి ఆలా శ్రీనాథ్ కొబ్బరికాయలతో పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ముందుకొచ్చి బయటకు వచ్చి ఇంకా దేశం కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఇక్కడికి పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పెన్నా కృష్ణ కోఆర్డినేటర్ మన నాగరత్నం యాదవ్ గారికి, అలాగే ఆషిక్కి, అలాగే ముఖ్యంగా ఈ మండలాధ్యక్షుడు వెంకట్ యాదవ్, అదేవిధంగా ఈ ఉలవపాళ్ళ గ్రామ ప్రెసిడెంట్ తేజాకైతేనేమి, ముఖ్యంగా వినయ్, ఈ మైక్ సెట్ ఇదంతా ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం కూడా నేను అనుకోలేదు, నాకు తెలియదు, కానీ ఇది చాలా సర్ప్రైజింగ్. వినయ్, ఇలాగే జనసేన పార్టీ కోసం నువ్వు కూడా ప్రతిసారి కృషి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా అల్లూరు మండలాధ్యక్షుడు కార్తీక్ శర్మ అయితేనేమి, మన పోలయ్య గారు అయితేనేమి, జిల్లా నుంచి వచ్చిన పోలయ్య గారు అయితేనేమి, ఆషిక్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరిదైనా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి. ముఖ్యంగా మా బాబాయ్, వయసుతో సంబంధం లేదు, యూత్, అనిల్, అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేడం మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరు మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యరీత్యా కొంచెం ఆయన అస్వస్థతకు గురవటం వల్ల ఆయన కోసం రాష్ట్రం మొత్తం కూడా పూజలు నిర్వహిస్తూ ఉంది అన్ని ప్రదేశాల్లోనూ. అలానే కావలి నియోజకవర్గం అయిన అలారి సుధాకర్ గారు ఇన్ఛార్జిగా ఉన్న కావలి నియోజకవర్గంలో కూడా ఆయన యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ సీనియర్ జనసేన నాయకులైన మన వాళ్ళ శ్రీనాథ్ గారు, కవిత గారు, అలాగే పబ్బా సాయి గారు, మణి శర్మ గారు, వీళ్ళందరూ వెంకట యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆయన కోసం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలానే మీరందరూ కలిసి ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. కళ్యాణ్ గారు ఆరోగ్యంగా వస్తారు, మనందరిలో తిరుగుతారు, మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తుని ఆయన ఇంకా ముందుకు ఇప్పుడు తీసుకొచ్చిన దానికంటే ఇంకా ముందుకు తీసుకెళ్తాడని నాకు ఆంజనేయ స్వామి మీద నమ్మకం ఉంది. అలానే ఆయన మీద కూడా మనందరికి ఉన్న నమ్మకాన్ని నిలబెడతాడని నమ్మకం ఉంది. మీరందరూ ఇలానే కలిసికట్టుగా కావలి నియోజకవర్గంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేము కూడా వచ్చి సపోర్ట్గా నిలబడటానికి ఎప్పుడు మీకు మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీనాథ్కి, అలాగే కవిత గారికి, ఇన్ఛార్జి గారు ఈయన దగ్గరుండి వీళ్ళందరినీ ఇలాంటి మంచి ఒక కార్యక్రమాలకి సపోర్ట్గా నిలబడుతున్నందుకు ఇన్ఛార్జి గారికి ముందు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలానే మీరుండి వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళందరూ కష్టాన్ని మీరు గుర్తించి వాళ్ళకు కూడా ఉన్నతమైన ఒక మంచి పదవుల్లో తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. కావలి నియోజకవర్గం ఉలవపాడు ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానంలో మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని, యథావిధిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు మన కావలి వారాహి రీజనల్ కోఆర్డినేటర్ అయిన మన ఆలా శ్రీనాథ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి మన పబ్బా సాయి గారు కానివ్వండి, అదేవిధంగా చాలామంది ఇక్కడ ప్రసాదాలు కానించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ప్రేమో అందరికి కూడా. ఉలవపాడు ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు కార్యక్రమం శ్రీనాథ్ తలపెట్టాడు. 51 టెంకాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదిరిపడాలని ఆయన చేసిన సంకల్పంతో మేము కూడా అందరం తలా ఒక చేయి పాల్గొంచుకొని ఆకుపూజ ద్వారా అందరం జాగరవడం జరిగింది. ఇందులో భాగంగా విచ్చేసిన ప్రతి ఒక్కరూ జగదత్త అయితేనేమి, అల్లూరు అయితేనేమి, భూగోళ అయితేనేమి, మత్స్యకార విభాగం ప్రతి ఒక్కరూ వచ్చారు. ఇవాళ అందరికీ ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కుదిరిపడాలి. మా అందరి ధ్యేయం ఒకటే. మేము ఎక్కడ ఏ విభాగాలు ఎక్కడెక్కడ పనిచేసుకుంటున్నా అందరం ఒక చోటు చేయాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏకమై ఈరోజు అందరం కలిసి ఇలా పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే యూనిటీతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు.